మీకేదో ప్రామిస్ చేశారు కాబట్టే అలయన్స్‌లో మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ సపోర్ట్ అనౌన్స్ చేశారు. సో, మీరు ఒక కాస్ట్‌కి చెందిన వాళ్ళు కాబట్టి ఈ అలయన్స్‌కి మీరు సపోర్ట్ చేశారు. మీరు నరేంద్ర మోడీ గారిని, ఎన్‌డీఏని వాళ్ళు మన రాష్ట్రానికి ఎంత చేయకపోయినా గత 5 ఏళ్లుగా ఫేవర్ చేస్తున్నారు. జయప్రకాష్ నారాయణ గారికి అసలు ఆంధ్రప్రదేశ్ బాగుపడటం అంటే ఇష్టమేనా? ప్లీజ్ ట్రూ ఆర్ ఫాల్స్? కేవలం డబ్బులు ఖర్చు పెడితే విద్య బాగుపడుతుందన్న భ్రమలో ఉంటే విద్య బాగుపడదు. ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్ తెలియని పంతులు ఇంగ్లీష్లో పాఠాలు చెప్తే ఇంగ్లీష్ మీద పడ్డం ఏంటి? ఎవరో ఒక ఆయన నేను తెలంగాణ ఏర్పాటుకు నేను కారణం అని చెప్పాను, ఇంకా దేశ విభజనకు నేను కారణం అని చెప్పాలా. ఖచ్చితంగా సంక్షేమం అందాలి సామాన్యులకి, కష్టంలో ఉన్న వాళ్ళకి, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళకి. కానీ సంక్షేమమే పరిపాలన చాలా స్పష్టంగా నొక్కి ఒక్కానిస్తున్నారు. ఎందుకంటే ఏం చేయమని చెప్తున్నారు, ఇదే కరెక్ట్ అని చెప్తున్నారు. 2024-25 బడ్జెట్లో ఎన్నికలకు ముందు బడ్జెట్ ఇంత పెద్ద దేశంలో 2 టర్మ్స్ అయిన తర్వాత ₹1 ఆయన అదనంగా మీరు రాయితీలు ప్రకటించలేదే, ₹1 మీరు సంక్షేమ అదనంగా ఇవ్వలేదు. ఇచ్చిన సంక్షేమం సమర్థంగా అమలు చేస్తానని చెప్తే ₹1 ప్రకటించలేదు నిర్మలా సీతారామన్ బడ్జెట్లో. ఎంత ధైర్యం కావాలి దానికి? ఇవాళ ఏమిటవుతుందంటే చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం అని చెప్పని మౌలికమైన విద్యను పక్కన పెట్టేసి దేశ ప్రయోజనాలని పూర్తిగా పక్కన పెట్టేసాయి. ప్రమాదంలో ఉన్నాం. క్యాండిడేట్ని బట్టి చూస్తున్నారు. గవర్నమెంట్ తేరగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి, పని చేయకపోయినా పోషించాలి, మార్కెట్లో 20,000 ఉంటే వాళ్ళకి 60,000 ఇవ్వాలి, పని చేయకపోయినా కూడా వాళ్ళని అలాగే కాపాడుకోవాలా, వాళ్ళ లంచాలు మింగినా కూడా సహించాలా. అంటే ఓటర్స్ ఎలా ఉన్నారంటే నేను వైసీపీ ఓటర్ని, నేను టీడీపీ ఓటర్ని, నేను జనసేన ఓటర్ని, నేను న్యూట్రల్ ఓటర్. నువ్వు నీ ఓటర్గా నేను కోరుతున్నాను, నీ కోసం నువ్వు ఓటేసుకో, వాడి కోసం కాదు.